షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చెలును సమర్పయామి. జాడతోడని చెలును సమర్పయామి. 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 అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిది సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలగంగా జలకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జలకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధి సాయికిని మజ్జనమిదే. అలగంగా జలకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధి సాయికిని మజ్జనమిదే. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. 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 వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే. ధరణీధరునకు గంధ పుష్పధూపములు ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము. ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. 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 అమృతమధనునకు అదివో నైవేద్యము గవిచంద్రునకు గప్పురమిడెను. అమృతమధనునకు అదివో నైవేద్యము గవిచంద్రనేత్రునకు కప్పురమిడెను. అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి. జాడతోడని చలును సమర్పయామి. 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 ఓకే మాస్టర్స్, మరి చక్కగా వేలల్లో వేలు పెట్టుకొని సహజ సిద్ధమైన మన శ్వాసతో మనం కనెక్ట్ అవుదాము.
ప్రతి ఒక్కరు కూడా ఎరుకతో సాధన చేద్దాము. మాఘ పౌర్ణమి మరి బుద్ధుడి సమక్షంలో అమరావతిలో ఎంతో అద్భుతంగా ఈరోజు ధ్యానంలో మనం ఇక్కడ కూర్చొని ఉండటం అంటే సామాన్య విషయం కాదు. బహుశా ఈ కళను పత్రి సార్ ఎప్పుడూ చూసి ఉంటారు. అది ఈ 2025 సంవత్సరంలో మాఘ పౌర్ణమికి ఇది పూర్తయింది. ఎంత అద్భుతమైన శుభదినం ఈరోజు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మౌనంతో ఉండి ఆ మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్శబ్దంగా సాక్షిగా ఉన్న ఆ శ్వాసను గమనిస్తూ ఎరుకతో ఇంకొక 2 గంటలుంటే తెల్లవారిపోతుంది. నిజంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందేమో. బుద్ధుడు ఇక్కడ మొన్న రీసెంట్గా మేము వచ్చినప్పుడు బుద్ధుడిని చూసినప్పుడు అనిపించింది, ఇక్కడున్న వాళ్ళు జస్ట్ ఇదొక హిస్టారికల్ ప్లేస్ లాగా వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని వేల మంది ధ్యాన సాధన చేస్తే ఎంత బాగుండు అని ఒక చిన్న సంకల్పము నిస్వార్థంతో ఎప్పుడైతే కోరుకుంటామో అది ఆ విశ్వంకి చేరుకుంటుంది. మరి ఈరోజు ఇంతమంది ఈ పౌర్ణమికి బుద్ధుడి సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నామంటే ఎంతో అనంతమైన ఆ విశ్వ శక్తిని మనం పొందుతున్నాము. చక్కగా అద్భుతమైన ఆహారాన్ని అలాగే అద్భుతమైన ఫుడ్ని తీసుకున్నాము. ఎంతో ప్రశాంతంగా బహుశా ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 జాములు అయిపోయేది. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిద్ర వస్తున్నా ఏదో తెలుసుకోవాలి, గ్రూప్తో ఉంటే ఈ గ్రూప్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఎరుగుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న ఆ డివైన్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటున్నారు. కాసేపు కూర్చుంటున్నారు, కాసేపు మళ్ళీ నిద్రలోకి వెళ్తున్నారు. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా మనమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం అనేది వర్ణనాతీతం. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఒక్క పావు గంట ధ్యానం చేద్దాము. సంగీతం వినిపిస్తూ ఉంటుంది. మేమేమి గాన కోకిలెంలు కాదు, సంగీతంలో మెట్లు ఎక్కుతున్నాము. మా చిరు ప్రయత్నము, మాకు తోచింది, మేము నేర్చుకుంది ఆనందము మీకు అందించాలని. దయచేసి ఎవరు కూడా తప్పులు చూడకండి. మా ఆనందాన్ని, మేము మీకు ఇవ్వాలనుకునే ఆనందాన్ని మాత్రమే చూడండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలనే శరణు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలనే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మ పరమానురూప శ్రీ తిరువెంకటగిరి దేవా పరమాత్మ పరమానురూప శ్రీ తిరువెంకటగిరి దేవ శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. విశ్వం నుంచి వచ్చే అపారమైన శక్తి, విశ్వ చైతన్య శక్తి మన శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తున్నాయి. చక్కగా పూర్తి ఎరుకుతూ ఉందాము. దయచేసి కళ్ళజోడున్న వాళ్ళు కళ్ళజోడు తీసేసి ధ్యానంలో కూర్చుందాము. పూర్తి ఎరుక, హాయిగా మన శ్వాసతో మనం కనెక్ట్ అయి ఉందాము.
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. వనర ఫలము నల్లన యోగికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. వనర ఫలము నల్లన యోగికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తగిన అమృతమేది తలపగ విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేది తలపగ విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. పగవారనగా వేరే బంధులనగా వేరే. పగవారనగా వేరే బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. పగవారనగా వేరే బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. వేవేలు విధులందు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. వేవేలు విధులందు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది అవలేది ఇతని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది అవలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. ఎరుకుతూ ఉందాం మాస్టర్స్ చక్కగా. ఓకే మాస్టర్స్, 2 చేతులు విడతీసి కళ్ళ మీద పూలించుకొని 5 seconds. 5, 4,
6210. మరింతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, సకల యోగేశ్వర్లకు, మహావతార్ బాబాజీ గారికి గట్టిగా ఒక్కసారి హృదయపూర్వకంగా మనము ధన్యవాదాలు తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. అమ్మన అలీఖాన్ వాళ్ళ దంపతులకి మనం చిరు సత్కారం చేసుకుందాం. అట్లాగే మీ మేడం ఎక్కడ అమ్మాయి అనుకుందా? కూర్చోండి కూర్చోండి. శేఖర్ కూడా కొద్దిగా ఎట్రండి, అది ముందుకు కావాలని పెట్టు. మనం 4 గంటలకు క్లోజ్ చేస్తాం ప్రోగ్రాం. 4:30కి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ నుంచి మళ్ళీ మన అందరం కూడా బస్ స్టాండ్కి వెళ్ళాలి కాబట్టి బస్ స్టాండ్కి వెళ్తే అన్ని వైపులకి బస్సులు ఉంటాయి. అలాగే సత్తెనపల్లి వెంకట్ ఎక్కడున్నాడు? సత్తెనపల్లిలో కూడా ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నారు. దాని గురించి తెలియజేస్తాడు. అట్లాగే గన్నవరం నుంచి నాగరామాదేవి గారు వచ్చారు. అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నారు. వాటి గురించి మనం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు బుద్ధుడు శరణు చెప్పుకొని మనం ముగించుకుందాం. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. వెంకట్ గారు, సుధాకర్ గారు ఎక్కడ ఉన్నారు? సుధాకర్ రండి ఇటు వచ్చి మీ పిరమిడ్ గురించి కొద్దిగా. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా. ధ్యానం అనేది ఒక గొప్ప థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట్. వెంకట్ రా. వాళ్ళిద్దరు అయిపోయినాక ముగించేటప్పుడు చేస్తాం. అరే వెంకట్ ధ్యాని అన్నది ఎంత గొప్ప స్థితి అనేది గురువు ద్వారానే తెలిసింది. మరి నేనెక్కడో సత్తెనపల్లి, మరి ఇంతమందిలో కూడా పిలవటం అనేది గొప్ప విషయం. దేనికి అది వచ్చింది అనేది ఒక విషయం చెప్తాను. ఇందాడ అందరూ చెప్పినట్టే పత్రిసారి చెప్పిన 4 విషయాలు: ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ 4 స్తంభాలలాగా ఉన్నాయని చెప్పారు. దాంట్లో మొట్టమొదటిది ధ్యాన జగత్తు. అంటే ముందు
ధ్యాన జగత్ కావాలంటే మనం ధ్యానం చేయాలి కదా, అది చెప్పడానికి ఒక గురువు కావాలి. అంటే నాకు నా జీవితంలో పత్రి సార్ నాకు గురువు, మనందరికీ కూడా గురువు. అంటే ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అంతకుముందు కూడా కొన్ని వెళ్ళాను కానీ అక్కడ నాకు సంతృప్తి కలగలేదు. పిరమిడ్ దీంట్లోకి వచ్చినాకే నాకు ఆన్సర్ దొరికింది. అలాగే నా లోపల ఉన్న అనేక రకాలైన విషయాల్ని నేను తెలుసుకున్నాను. దాని తరువాత ధ్యాన జగత్తు చేసుకోవాలనే లక్ష్యంలో అందరం కృషి చేస్తున్నాం. తర్వాత పిరమిడ్ జగత్, అందులో భాగంగానే అంటే ముందు స్వానుభవం కావాలన్నారు పత్రి సార్. అంటే నీ స్వానుభవం కావాలి అన్నారు. కాబట్టి నేను పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు నేను తెలుసుకున్నాను నా లోపల ఆత్మ ఉంది, నేను ఆత్మని అని. అలా నా లోపల నుంచి నేను బయటికి వచ్చి నా శరీరాన్ని చూసుకొని ఆహా ఇదంతా నిజమే అని నా స్వానుభవాన్ని నేను పొందాను. అది పిరమిడ్లో ఉండగా జరిగింది, పిరమిడ్లో ధ్యాన సాధన చేస్తున్నప్పుడు జరిగింది. కాబట్టి పిరమిడ్ అంత గొప్పది అని నాకు తెలిసింది. అలా పిరమిడ్ జగత్. శాకాహార జగత్, మరి పత్రి సారు మాంసాహారం తినకూడదు అని చెప్పారు. అది తింటే ఎన్ని అనర్థాలో చెప్పారు. కాబట్టి నేను అంతకుముందు మాంసాహారిని తింటూ ఉన్నాను 21 ఏళ్ల పాటు. అంటే తల్లిదండ్రులు మనకు చెప్పలేదు, ఏ గురువులు చెప్పలేదు, అది పాపం కాదు అని కూడా తెలియదు. అప్పుడు దాకా అది స్వీకరిస్తూనే ఉన్నాను అనమాట. ఎప్పుడైతే పత్రి సార్ చెప్పారో వెంటనే దాన్ని మానుకోవడం జరిగింది. అప్పుడు నా లోపల చాలా మార్పులు జరిగినాయి నాకు. కాబట్టి అలా శాకాహార జగత్. మరి పిరమిడ్ పార్టీ గురించి నాకంత అవగాహన లేదు. ఇందాడ సార్ చాలా అద్భుతంగా ఆయన, ఎందుకంటే పార్టీ తరపున కూడా ఉపాధ్యక్షులుగా ఆయన ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆయన చాలా సవివరంగా దాని గురించి తెలియజేశారు. దాంట్లో భాగంగా నేను కూడా ఎప్పుడైతే నేను ధ్యానినయ్యానో నా లోపల నుంచి వచ్చింది ఏంటంటే ఇంకా కొంతమందికి తెలియజేయాలి ఈ విషయాన్ని అని మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరుగుతూ చాలా చోట్ల, ఇప్పుడు సుధాకర్ గారిని పిలిచినట్టుగా ఆయనతో కలిసి చాలా గ్రామాల్లో క్లాసులు ఏర్పాటు చేయటం, మా ఊళ్ళో క్లాసులు ఏర్పాటు చేయటం అలా చేసాం. చేసిన తర్వాత సత్తెనపల్లిలో కొంతమంది ధ్యానులు అయ్యారు. దాని తర్వాత పిరమిడ్ని కూడా నిర్మించుకోవాలనుకున్నాం. అప్పటికి చిన్న పిరమిడ్ ఉంది, పబ్లిక్ పిరమిడ్, కానీ అది అంత అవకాశంగా లేదు. కాబట్టి కొద్దిగా ఎక్కువ మందికి ధ్యానం చేసుకోవడానికి ఒక ధ్యాన మందిరం కావాలనే సంకల్పంతో ఆ క్లాసుల్లోనే చెప్పడం జరిగింది. అట్లా ఒక మేడము నేను ఇస్తాను అని చెప్పేసి ఒక 8 సెంట్లు స్థలాన్ని దానంగా ఇచ్చారు, డొనేట్ చేశారనమాట పిరమిడ్కి. దాంట్లోనే ప్రస్తుతం మేము 27x27 పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కడుతున్నాము. అలాగే దాంట్లో డైనింగ్ హాల్ అని, కిచెన్ అని, అలాగే గ్రంథాలయం ఒకటి, గెస్ట్ రూమ్ ఒకటి, ఆఫీస్ రూమ్ ఒకటి అని, ఇలా మొత్తం ఒక పిరమిడ్ మళ్ళీ పక్కన 2 స్టేర్ బిల్డింగ్ వస్తుంది. దాని బడ్జెట్ దాదాపుగా ₹1,00,00,000 వ్యయం ఉంది. మంది ఏంటంటే ఎప్పుడు సార్ చెప్పినట్టుగా జీరోతో మొదలయ్యి ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా అది హీరో అవుతారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి, అంటే ఆ స్థలం అయితే దానంగా ఇచ్చారు కానీ దాన్ని కట్టాల్సిన ఏమంతా కూడా మనం డొనేషన్ రూపంలోనే తీసుకున్నాం. అంటే దాన్ని రిజిస్ట్రేషన్ కాడి నుంచి కూడా అంతా డొనేషన్ రూపంలోనే తీసుకున్నాం. ఇప్పుడు కట్టుబడి బెల్ట్ అయిపోయి పిల్లర్స్ లెగిసినాయి. తొందరలో గోడలు ఫినిష్ చేసుకొని పిరమిడ్ని కంప్లీట్ చేస్తాం. ఒక 4-5 months అవుతుంది దాన్ని స్టార్ట్ చేసి. చాలా అద్భుతంగా డొనేషన్స్ వచ్చినాయి. దాన్ని ప్రతి రూపాయిని
దానికి పెడుతూ కన్స్ట్రక్షన్ చేపిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ దీన్ని తెలియజేయటం కూడా సార్ ఎంతో, అంటే మేము ఎక్కడో ఉన్నాను కానీ సత్రపల్లి వెంకట అని పిలిచారు. అంటే ఆయన దృష్టిలో ఎంత ఉందో ఆ పిరమిడ్ గురించి కూడా, అంటే ఆయన దృష్టి అంత ఉంది అని మా మీద, అంటే సత్రపల్లిలో కూడా కడుతున్నారు, దాన్ని ఫోకస్ చేయాలని సార్ సంకల్పం చాలా గొప్పగా ఉంది. ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మా తరపున. అలాగే ఆ పిరమిడ్కి శ్రీ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఇది పెట్టినప్పుడు మేము సొసైటీకి పేరుకు వచ్చేసి ఎక్కువ గురువు గారినే అనుకుంటూ సుభాష్ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పేరు పెట్టుకున్నాం సత్తెనపల్లి సొసైటీకి. మరి పిరమిడ్కి శ్రీ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం అని పెట్టాం. నా లోపల ఏమనిపించిందంటే, అరే ఇది కూడా గురువు గారి పేరు ఏదన్నా కలిస్తే బాగుండేదేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది పత్రి మేడం ఒక స్పీచ్లో చెప్పారు, పత్రి సార్ పేరే రామకృష్ణ సుభాష్ పత్రిజీ ఆయన పేరు, రామకృష్ణ అని ఎక్కడా తెలియదు. అలాగే స్వర్ణమాల మేడం పేరు ముందు కూడా ఇంకొక పేరు ఉంది. కాబట్టి అందరూ ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి కూడా డొనేషన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన పాంప్లెట్లు కూడా ఇస్తాము. అలాగే ఎవరన్నా మా ఊరు వచ్చి క్లాస్ చెప్పి అక్కడ డొనేషన్స్ అడుగుదామని ఎవరన్నా చెప్పినా కూడా మేము వచ్చి అక్కడ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చిన్న సవరణ, డొనేషన్ కాదు, ఎనర్జీస్. మన చేత్తో ఏది ఇస్తే అది ఎనర్జీని. పాంప్లెట్ పంచుతున్నాం మన పాంప్లెట్ పంచేటప్పుడు ఏమనుకుంటున్నాం, మన ఎనర్జీని ఇస్తూ ఉన్నాం. స్లోగన్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటున్నాం, మన ఎనర్జీ ఇస్తూ ఉన్నాం. మనం నడిచేటప్పుడు ఏమనుకుంటున్నాం, ఎనర్జీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమనుకోవాలి, ఎనర్జీ ఇస్తూ ఉన్నాం. ప్రతి పిరమిడ్లో కూడా మన ఎనర్జీ ఉండాలి. ఈ భూమి మీద నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఎన్ని పిరమిడ్లకి నా ఎనర్జీ పంచానంటే, భూమి మీద ఉండే అన్ని పిరమిడ్లకి మన ఎనర్జీ పంచాలి. ఇక విరాళం అనేది లేదు, పిఎస్ఎస్ఎంలో విరాళం అనేది లేదు, చందా అనేది లేదు. శక్తిని మనం అందించటం మాత్రమే ఉంది. మీరు ఎంత ఇచ్చారనేది కాదు, ఎంత హృదయపూర్వకంగా మీరు దానికి నా శక్తి, అట్లాగే రామ మందిరానికి ఎట్లయితే నా ఇటుక ఉంది అని అనుకున్నామో, అట్లాగే ప్రతి పిరమిడ్కి కూడా మనం నా శక్తిని అందిస్తున్నాననే ఉద్దేశంతో ఇవ్వాలి. ఇక్కడ ఎప్పుడు విరాళం అనబాకు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిరమిడ్కి ఎనర్జీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సుధాకర్ గారు, ఇంకా మాస్టర్ చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాగరామాదేవి గారు, వారు కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాన్ని అందరికి పంచండి. అందరూ ఒక శక్తి క్షేత్రాన్ని గన్నవరంలో నిర్మాణం చేస్తున్నారు. గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ మేడం గారు టీవీలో పిఎంసీలో చూస్తూనే ఉంటారు. ఆవిడకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్వాధ్యాయ యోగాలో వస్తారు కదా, గ్రంథాలయంలో. మళ్ళీ గారు బయట ఊరు వాళ్ళకి ఇండి. అందరికీ నా నమస్కారం అండి. నా పేరు నాగరమాదేవి. రెండు 2004లో ధ్యాన ప్రవేశం నాది. బేసికల్గా నేను నా 16వ ఏట నుంచి 63వ ఏట వరకు, అంటే క్రితం సంవత్సరం వరకు నేను తెలుగు పండిట్గా పనిచేశాను. ధ్యాన ప్రచారం మొదటి రోజు, ధ్యానం చేసిన మరుసటి రోజు నుంచే ధ్యాన ప్రచారంలో ఉన్నాను. ప్రస్తుతం గన్నవరంలో నేను ఉంటూ ఉన్నాను. విజయవాడ నుంచి అంటే ఉద్యోగానికి రాజీనామా చేశాను. తర్వాత విజయవాడ నుంచి గన్నవరానికి వెళ్ళాను. అంటే గన్నవరం మండలాన్ని పత్రికారు పూర్తి చేయమని చెప్పారు. లోపలి గ్రామాలు కొద్దిగా మిగిలాయి. దానికోసమని నేను గన్నవరానికి ఇంటిని మార్చేశాను. మరి గన్నవరానికి వెళ్ళి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో
ఒక సుడిగాలి పర్యటన చేశానని చెప్పుకోవచ్చు. గన్నవరంలో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో అన్ని చోట్ల ధ్యానం క్లాసులు పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి మా ఇంటి ప్రక్కనే, అంటే నేను అద్దెకుంటున్న ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళు ధ్యానంలోకి రావడము, వెంటనే పిరమిడ్ యొక్క శక్తిని తెలుసుకోవటము, ఒక 5 సెంట్ల స్థలాన్ని మనకి పిరమిడ్ నిర్మాణానికి వాళ్ళు డొనేట్ చేసేయటము జరిగింది. మరి ట్రస్ట్ అనేది ఏర్పడ్డాము. ట్రస్ట్ పేరు మీదకి స్థలం కూడా వచ్చేసింది. ఇక కొద్ది రోజుల్లో మరి దాన్ని శంకుస్థాపన చేయబోతున్నాము. ఇప్పుడు సార్ వెంకట్ గారు చెప్పినట్లుగా మాకు కూడా కింద రూమ్స్, మరి ఫస్ట్ ఫ్లోర్ అంతా మెడిటేషన్ హాల్. ఎందుకంటే ఒక ధ్యానం క్లాస్ పెడితే అక్కడ ఒక 100 మంది వస్తూ ఉన్నారు. చుట్టుపక్కల దాదాపు ఒక 20-25 గ్రామాల నుంచి ఆ గన్నవరానికి రావటం జరుగుతోంది ధ్యానానికి. ఇక్కడ ఒక రూమ్ తీసుకోవటం, ఒక హాలు, ప్రతి నెల ఒక 1 డే క్లాస్ పెట్టినప్పుడు ఒక హాల్కి చాలా 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 ఇబ్బంది పడుతున్నాను నేను. మరి అందుచేత ఒక మెడిటేషన్ హాలు పైన పిరమిడ్ కట్టాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. మరి ఇది కార్యరూపంలోకి అతి త్వరితంగా దాదాపుగా అన్ని పనులు అయినాయి. ప్లాన్ అప్రూవల్ అవ్వటం అనేది ఇంకా ఒక్క పని ఉంది. అది కూడా మనకి కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. రాగానే ఆ పిరమిడ్ నిర్మాణం అనేది అక్కడ చేపట్టడం అనేది జరుగుతుంది. మరి విజయవాడ నుంచి మరి చూసుకుంటే కనుక ఏలూరు వరకు ఎక్కడ ఒక్క పబ్లిక్ పిరమిడ్ కూడా లేదు. సో ఇది ప్రతి ఊర్లో కూడా ఒక్కొక్క పబ్లిక్ పిరమిడ్ వస్తే అది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మనం పెట్టుకోవటానికి స్థలం అనేది ఎంతో అవసరం అవుతుంది. సో మాస్టర్స్, మరి మీ అందరు ఇప్పుడే చక్కటి మాటని అందించారు. మరి శంకర్రావు గారు ఎనర్జీని అందించండి. ఎస్, వండర్ఫుల్ వర్డ్. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం సేకరించుకోవాలి ఆణిముత్యాల్ని. ఓకే, అది ఒకటి. ఇక ఒక 5 minutes చెప్పొచ్చా? క్లోజ్ చేసేయాలా? సరే, ఒక ఇన్స్టెంట్ కాఫీ, అంటే వెంటనే మనం కాఫీ తాగాలంటే బ్రూ కలిపేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా. అట్లాగే మనం పత్రి గారు అందించినటువంటి విషయాల్లో స్వాధ్యాయం ఒకటి కదా. ఆ స్వాధ్యాయంలో స్వాధ్యాయం అంటే 2 అర్థాలు ఉంటాయి. స్వ అధ్యయనం ఒకటి, స్వాధ్యాయం ఒకటి. స్వ అధ్యయనం అంటే తనని తాను అధ్యయనం చేసుకోవటం. అంటే నా లోపల ఏ రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. ఈర్ష్య ఉందా, క్రోధం ఉందా, అసూయ ఉందా, శాంతి ఉందా, ఆనందం ఉందా, సత్యం ఉందా, ఏది ఉంది అనేది వెతుక్కుంటూ ప్రతి క్షణం మనల్ని మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగించుకోవటం మన చేతుల్లో ఉంటుంది. రెండోది స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు. అందులో ఒక అద్భుతమైనటువంటి పుస్తక రాజం ఓషో రజనీష్ది మనకి విజ్ఞాన భైరవ తంత్ర. ఇది 2 భాగాలు ఉన్నాయి మాస్టర్స్. ఇందులో ఒక భాగాన్ని నేను పిఎంసిలో ఇవ్వటం జరిగింది, 42 ఎపిసోడ్లు. అంతకుముందు శబ్ద బ్రహ్మ అనేటువంటి ఒక పుస్తకము, అట్లాగే ఇన్నర్ గవర్నమెంట్, ఆ 2 పుస్తకాలు 4 ఎపిసోడ్లుగా ఇచ్చాము. అవి కూడా అద్భుతమైన పుస్తకాలు. ఈ భూమి మీద జరిగేటువంటి ప్రతి మార్పుకి పై లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది ఆ పుస్తకాల్లో మనకి ఉంటుంది. అయితే ఈ విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అన్ని సూత్రాలు అద్భుతమైనవే. అందులో ఒక్క సూత్రాన్ని ఇప్పుడు నాకు చెప్పేటువంటి అవకాశం, ఎందుకంటే అతి తక్కువ సమయం కాబట్టి. మనకి నిజానికి ఆధ్యాత్మికతని విప్పి చెప్పినటువంటి వారు పత్రి గారు. మరి ఒక ఎరుక అనేటువంటి పదము, ఒక థోడై అంటే దివ్య చక్షు అనేటువంటి పదము, ఒక సూక్ష్మ శరీరయానము అనేటువంటి ఒక పదాలు, గత జన్మల్ని చూసుకోవటం అనేటువంటి పదాలు, ఇవన్నీ తెలియచేసినటువంటిది పత్రికారే అని చెప్పాలి మనం. ఎందుకంటే ఆయన చేసినటువంటిది భూమి మీద చేసినటువంటి విషయం చాలా 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 అద్భుతం అన్నమాట. అందులో మీకందరికీ తెలిసినటువంటి ఎరుక అనేటువంటి ఒక పదం ఉంటుంది కదండి. ఆ ఎరుక అనేటువంటి పదానికి అర్థము ఇక్కడ ఇస్తాడు. ఎంత అద్భుతమైన సూత్రం అంటే 112 సూత్రాలను చెప్తాడు ఆ 2 పుస్తకాల్లో. మీకు తాళపు చెవుల గుత్తిని మీకు ఇస్తున్నాను. ఆ తాళపు చెవుల గుత్తికి తలుపుకి ప్రతి దానికి ఒక్కొక్క తాళపు కప్పు ఉంటుంది. అంటే ఒక్కో సూత్రానికి
నీకు ఏ తాళపు చెవి తీసి నువ్వు దేనిలోకి ప్రవేశించగలిగితే దానిలోకి ప్రవేశించి ఆ సూత్రంతో ఒక ఆటలాగా, ఒక పాటలాగా, ఒక కవిత చదివితే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో అంత ఆనందంగా దానిని ఒక 3 రోజులో, ఒక 5 రోజులో, నీకు నచ్చితే ఒక 3 నెలల్లో దానితో నువ్వు మమేకమవ్వు, అది చెయ్యి అని చెప్తాడనమాట. ఇక్కడ చెప్పేటువంటిది ఎరుక అనేటువంటి దానికి ఏమని చెప్తాడంటే అర్థము, ఇప్పుడు మనం ఎరుక అనగానే ఒక చేసేటువంటి పని మీద ఏకాగ్రత ఉండటము అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఒక విభిన్నంగా మనకి అందించినటువంటి విషయం ఏంటంటే, ఎరుక అంటే మొట్టమొదట నీ శ్వాస మీద నువ్వు ధ్యాస ఉంచాలి. ఇది ఎప్పుడు అంటే నీవు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడే దీన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడే, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు తింటూ ఉన్నప్పుడు, నువ్వు స్నానం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు నీ వృత్తి మీద ఏ పని అయితే చేస్తూ ఉంటావో ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటగా నీవు అలవాటు చేసుకోవాల్సింది నీ శ్వాసని నీవు గమనిస్తూ ఉండటం. అంటే ప్రతి ఒక్క శ్వాస, ఏ ఒక్క శ్వాస కూడా నీకు తెలియకుండా జారిపోకూడదు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, అది నీకు ఒక ఆటలాగా, ఒక పాటలాగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకొక విషయాన్ని నీవు నీ ఎరుకలోకి తీసుకోవాలి. అంటే ఈ నడుస్తూ ఉన్నాం అనుకోండి, మొట్టమొదటి నా శ్వాస మీద ధ్యాస నాకు ఉండాలి. అది తరువాత నేను అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆ నడక మీద ఎరుక ఉండాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఎరుకతో ఉంటూ నా నడక మీద నేను ఎరుకతో ఉండటం. ఇంకొక దాన్ని కూడా మనం అలవాటు చేసుకోమని చెప్తాడు. శ్వాస మీద ధ్యాస ఎరుకతో ఉంటూ నీ ప్రతి అడుగుని దాని మీద కూడా నీ ఎరుకతో ఉంటూ ఇప్పుడు నీకు ఎదురొచ్చేటువంటి వెహికల్స్ మీద కూడా ఎరుకతో ఉండాలి. ఓకే, ఇంకొక దాన్ని మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్తాడు. నీ శ్వాస మీద ధ్యాసతో ఉంటూ నీ ప్రతి అడుగుని తీసి అడుగు వేస్తూ ఉన్నప్పుడు ఎరుకతో ఉంటూ, ఎదురొచ్చేటువంటి వాహనాల మీద ఎరుకతో ఉంటూ, నీ ప్రక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి దాని మీద కూడా నీవు ఎరుకతో ఉండాలి. ఇక్కడికి 4 అయినాయి కదా. ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎరుకతో ఉంటూ, నీ నడక మీద ఎరుకతో ఉంటూ, ఎదుటి వచ్చేటువంటి వెహికల్ని చూసుకుంటూ ఎరుకతో ఉంటూ, నీ ప్రక్క వాళ్ళు మాట్లాడేటువంటి మాటల మీద ఎరుకతో ఉంటూ, నీవు మాట్లాడే మాటల మీద కూడా నీవు ఎరుకతో ఉండాలి. ఇట్లా ఒక్క విషయం నుంచి అనేకమైనటువంటి విషయాల మీద ఏకకాలంలో నీవు నీ ఎరుకను ఉంచుకోగలుగుతావు. ఇది నీవు ఒక ఆటలాగా, ఒక పాటలాగా చేసినప్పుడు నీకు ఇది స్వాధీనం అవుతుంది. అప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల రహస్యాలు నీకు అవగతమవుతాయి. అణువులో దైవం ఉంది అని నీవు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నావో అప్పుడు నీవు ప్రత్యక్షంగా దానిని నీవు అనుభూతి చెందగలుగుతావు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. మేమందరం కూడా చాలామంది మా గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఎన్నెన్నో మిరాకిల్స్ ఇది చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రతి క్షణం ఓకే, ఇక్కడ కూడా ఒకటి చెప్తాడు, మర్చిపోయావు, శ్వాస మీద ధ్యాస ఉంచాలి, మనకి ఎరుక ఉండదు, మర్చిపోతాం, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక్కసారి శ్వాస మీద ధ్యాస ఉంచావు, 1 గంట మర్చిపోయావు, మళ్ళీ చేయి. ఓకే, 10 గంటలు మర్చిపోయావు, అయినా మళ్ళీ ఎరుకలోకి తెచ్చుకో. మళ్ళీ కొంచెం ప్రతి శ్వాసని గమనిస్తున్నావు, నెల రోజులు మర్చిపోయావు, పర్వాలేదు. కానీ నేను నీలో ఒక బీజాన్ని వేసేసా, అంటే ఒక విత్తనాన్ని నేను వేసేసా. ఆ విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తటానికి మీకు గాలి, నీరు, వెలుతురు అవసరమైతే ఆ విత్తనం అతి త్వరితంగా చిన్న మొలకై అది క్రమక్రమంగా మహావృక్షం ఎట్లాగైతే అవుతుందో అట్లాగా నీకు ఈ ఎరుక అనేటువంటిది, ఈ శ్వాస మీద ధ్యాస ఎరుకతో ఉండాలి అనేటువంటి ఒక్క చిన్న విషయాన్ని నీకు ఇప్పుడు విత్తనంలాగా నేను వేసేసాను కాబట్టి అది ఎప్పటికైనా మొలకెత్తుతుంది. కాబట్టి దీన్ని నీవు ప్రతి క్షణము, ప్రతి శ్వాసని నీవు అనుభూతిలోకి తెచ్చుకో అని చెప్తాడండి. ఇది పార్వతీమాతకు శివుడు చెప్పినటువంటి సమాధానం. ఇలా ఎన్నో ఉన్నాయండి. గతాన్ని విప్పడం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మరి ఇంకా ఇప్పుడు సమయాతీతం అయిపోయింది కాబట్టి అది కనీసము
కనీస పక్షం ఆ గతాన్ని విప్పడం కూడా అత్యద్భుతమైన ప్రక్రియ అండి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి కర్మ అనేది ఎలా ఏర్పడుతోంది? ఆలోచన ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా, ఈ మూడింటి ద్వారానే కదా మనకు కర్మ అనేది ఏర్పడుతోంది. ఈ కర్మ అనేది అంటే ఈ వర్తమానంలో ఏదైతే చేస్తున్నామో అదే మనకి భవిష్యత్తుగా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ క్షణంలో ఏది అనుభవిస్తున్నామో దానికి కారణం గతం కదా. ఈ వర్తమానాన్ని ఎలా మనం అనుభూతిస్తామో అదే మన భవిష్యత్తు. కాబట్టి ఇక్కడ ఈ గతాన్ని విప్పటం అన్నది మన చిన్న ప్రక్రియ అండి. రాత్రి సమయంలో మనం పడుకున్నప్పుడు మనం వెనక్కి వెళ్ళటం అనేది ఒక ప్రక్రియ కనుక చేపట్టితే మనకి కర్మలు, ఏ రోజు కర్మలు ఆ రోజే దగ్ధమైపోయి మీరు మళ్ళీ ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినట్లుగా అవుతుంది. కనీసం ఆ సూత్రాన్ని నేను వివరించాలంటే అరగంట నుంచి 30 గంట సమయమైనా పడుతుంది. మరి అందుచేత ఆ సమయాభావం కాబట్టి అది నేను చెప్పలేకపోతున్నాను. అయితే మొదటి భాగం రికార్డింగ్ అయింది, కానీ ఇప్పుడు ఇంకా రెండో భాగం రికార్డింగ్ కాలేదు. రికార్డింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయండి. మరి ఇంకొకసారి ఎప్పుడైనా మనం చెప్పుకుందాము వాటి గురించి. మరి నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరి మాకు వారధి ఈ మా జిల్లాలు, కృష్ణా జిల్లాలకైతే కనుక మాకు నెట్వర్క్ ఉంది. మరి ఇక్కడ వారధి మాకు మా శంకర్రావు గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళు అంతా మనదే. ఈ భూమండలం అంతా మనదే. అక్కడ వేరు ఇక్కడ వేరు అనేది ఏమీ లేదు, అన్నీ ఒక్కటే, అంతా ఒక్కటే. కాబట్టి వీళ్ళకి మేము తెలియచేస్తాము. మరి శంకుస్థాపన కార్యక్రమానికి మీ అందరినీ కూడా నేను సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ గన్నవరం పరిసర ప్రాంతాలన్నీ కూడా అద్భుతంగా మారితే ఆ ప్రభంజనం విశ్వంలోకి వ్యాప్తి చెందితే అక్కడి నుంచి ఇంకొక పిరమిడ్ ఎక్కడ రావాల్సి ఉంటే అక్కడికి వస్తుంది. కాబట్టి నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కృష్ణారావు గారి దంపతులు రావాలండి. మేడం, ఈరోజు మనకి ధ్యాన ప్రసాదం ఎలా ఉంది? ధ్యాన ప్రసాదాన్ని తయారు చేసినటువంటి ధ్యానులు వీళ్ళు. కృష్ణారావు గారి దంపతులు, ఆ మేడం గారు, ఇంకొక ఆవిడ సీత గారు. వీళ్ళు స్వయంగా మేము చేస్తాము, వంట వాళ్ళు అవసరం లేదు, మేము చేస్తామని చెప్పేసి మరి వాళ్ళిద్దరే మొత్తం ముగ్గురు కలిసి మరి ఇంతమందికి వంట చేశారండి. మన ఇంట్లో ఒకళ్ళు వస్తేనే కష్టం కదా, ఇంకొకరిని తీసుకొస్తా అంటే చెప్పకుండా ఎలా తీసుకొచ్చావు, ముందుగా చెప్పాలిగా. కూర్చోండి ఒకసారి సన్మానం చేయండి. ఈ ధ్యానం అనే పరిచయం 2006లో మాకు పరిచయం అయిందండి. జక్కా రాఘరావు గారు, పద్మ గారు వారి ద్వారా మాకు అనారోగ్యం సమస్యలతోటి వచ్చామన్నమాట. మాకు వచ్చిన జబ్బులు ఏ డాక్టర్ వల్ల కావట్లా. విజయవాడ మొత్తం హాస్పిటల్ అన్నీ తిరిగాము. ఆ టైంలో ధ్యానం అనేది చేస్తే జబ్బులు తగ్గుతాయి అన్నారు. దాని గురించి జక్కా పద్మ గారిని, రాఘరావు గారిని కలిసి మేము సలహా అడిగాం. సార్ ఇట్లా పరిస్థితి ఇలా ఉంది అని అంటే అప్పుడు అన్నారు వాళ్ళు, ఏమక్కర్లేదమ్మా, ధ్యానంలో కూర్చోండి పిరమిడ్లో 1 గంట సేపు, తర్వాత మేము క్లాసులు జరుగుతాయి ఇక్కడ ఆదివారం అని చెప్పారు. ఆ రోజు నుంచి ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఒక 20 రోజుల్లో ఒక అనారోగ్యం తగ్గిపోతుందన్నమాట. సమస్యలన్నీ క్లియర్ అవుతున్నాయి. అప్పుడు మాస్టర్స్ వచ్చి కొంచెం క్లియర్ చేశారు. జీసస్ క్రైస్ట్ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వచ్చి క్లియర్ చేశారు. అక్కడి నుంచి ధ్యానం అనేది మాకు బాగా అవగాహన అయింది. అక్కడి నుంచి 2006 నుంచి ధ్యానం చేస్తున్నాం. కానీ మాంసాహారం అనేది చెబుతున్నారు, కానీ నేను నమ్మేవాడిని కాదు. మాంసాహారం అనేది పాపాహారము తినకూడదు అంటున్నారు. కానీ అవన్నీ మన కోసం ఉంటే మనం ఎందుకు తినకూడదని చెప్పి నేను అనుకున్నాను.
కాకపోతే 2006 నవంబర్ 11న పత్రిక సార్ స్వయంగా చెప్పారు. చెప్పిన తర్వాత నాకు కోపం వచ్చింది ఆయన మీద. ఇదేంటి ఎట్లా అంటాడు, ఈ గురువేనా అసలు అయినా అని చెప్పి నేను ఆయన్ని తిట్టుకొని ఇక మా మేడం గారు చెప్పారు, మా మేడం చెప్పినా కూడా నేను వినకపోతే తర్వాత నాకు 10 రోజుల తర్వాత నాకు జబ్బులు వచ్చినాయి. అప్పుడు దాకా నా జబ్బులు లేవు, నాకు జబ్బులు స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు ఈ 2006లో డిసెంబర్ 25 నుంచి 31 వరకు ధ్యాన మహాచక్రానికి మా మేడం గారు షిరిడి వెళ్ళారనమాట. అక్కడ పంపించాను, నేను ఇక్కడ ఉంటున్నా. తర్వాత నాకు మంచిన సత్యనారాయణ పరిచయం అయ్యి ఆయన ద్వారా క్లాసులు విన్నప్పుడు ఆయన చెప్పాడు, మాంసాహారం పాపాహారం అనలేదు కానీ ఆయన మాంసాహారం మానవుల దేహానికి పనికిరాదు, మాంసాహారం అనేది తినటానా జబ్బులు వస్తున్నాయి అని చెప్పాడు ఆయన. ఇదేంటి ఎట్లా అంటాడు ఆయన ఏం పాపం అని చెప్పాడు, ఈయనేమో శరీరానికి పనికిరాదు అంటున్నాడు అని చెప్పి వారం రోజులు పెట్టాడు. ఈయన కూడా క్లాసు విన్న తర్వాత అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఈ జబ్బులని రావటానికి మాంసాహారం కారణం. అందుకని నేను మాంసాహారం మానేస్తే పోద్దని చెప్పేసి డిసెంబర్ 30న మా మేడం గారికి ఫోన్ చేసి ఆ రోజు చెప్పాను అనమాట. అమరావతి అక్కడ శ్రీశైలం మన షిరిడీలో ఉన్నావు కదా, షిరిడి సాయిబాబా పాదాలు పట్టుకొని మాంసాహారం మానేస్తాం అని ప్రమాణం చేసినామని చెప్పాను. 2007 జనవరి 1 నుంచి మాంసాహారం మానేసి ఈరోజు ఆ జబ్బులన్నీ నెల 15 రోజుల్లో డాక్టర్లు వల్ల కానీ నేను మా మేడం గారు అన్ని జబ్బులు తగ్గించేసుకున్నాం. ఈరోజు 18 సంవత్సరాల నుంచి కూడా ట్యాబ్లెట్ లేకుండా జీవిస్తున్నాం అనమాట. ఎలాంటి సమస్య రాకుండా. ఆరోగ్యం అనేది ఏంటో అసలు జ్వరం అనేది కూడా లేదు నాకు ఈ రోజుకి, ఎలాంటి సమస్య కూడా రావట్లా. అప్పటి నుంచి మేము ధ్యాన ప్రచారం చేసుకుంటూ మేము కూడా పిరమిడ్ కట్టి 18/18 మా ఇంటి పైన అందరికీ ధ్యానం చెప్పుకుంటున్నాము. ప్లస్ శాఖాహార ర్యాలీలకు ఎక్కువ వెళ్తూ ఇప్పుడు మా మేడం గారు సేవకు కూడా ఒప్పుకుందనమాట. పత్రి సార్కి మాట ఇచ్చింది, నేను ఇంకా సేవ చేస్తానని చెప్పి. అప్పటి నుంచి మేము సేవ చేస్తాము, ఉచిత సేవ. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము రూపాయి తీసుకోము, కానీ వంటలు మాత్రం ధ్యానం క్లాసులకు మాత్రం మేము అటెండ్ అవుతూ చేస్తుంటాం. మా మేడం కటింగ్లు చేసి ఇస్తే చాలు, అవి ఎంతమందికైనా చేయగలరు. అది మా యొక్క సేవా దృక్పథం. ఇంక చాలా అనుభవం అండి, అన్నీ చెప్పే టైం కాదు ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. సన్మానం చేసుకుందాం. సీత గారు రావాలండి. వంటకాడ చేశారు కదా మేడం గారు. సీతమ్మ గారా, ఏం పేరు? పద్మావతమ్మ గారు. పద్మావతమ్మ గారు అక్క అంట. అక్కడ వంటకాడ హెల్ప్ చేశారు, మొత్తం చేశారు. ఆ మేడం గారు ఎక్కడున్నారు, రావాలి. ఓకే అండి. ఆ మేడం గారికి కూడా మా సన్మాన్. రానిండి, కూర్చో. రండమ్మా పైకి కూర్చో.
ఓకే అండి. ఓకే, ఒకసారి బుద్ధుడు శరణ ఘోష చెప్పుకొని ముగించుకుందాం ఏంటి. ఇప్పుడు దాకా మనకి ఇంత చక్కగా అన్ని విషయాలు అందించి ఎంతో చేదోడవాదిగా ఉన్న శంకర్రావు గారికి మనం సన్మానం చేసుకుందాం. అందరూ తప్పటితో ఒకసారి. శంకర్రావు గారు చేసిన సేవలు అసలు అనితర సాధ్యం అండి, ఇంకోళ్ళు అయితే చేయలేరు. ఎందుకంటే నేను ఇలా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుని ఆయన కలిసినప్పుడు తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఎప్పుడు కూడా ఎనీ టైం అర్ధరాత్రి అని తెల్లారుజామని కూడా లేదు, నాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఫోన్ చేస్తే ఏంటమ్మా అని అడగటం, ఆ పని చూడటం. నిజంగా ఇంత అద్భుతమైన మిత్రత్వంతో ఉన్న కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్టు ఉన్న ఈ యొక్క మన ధ్యాన బుద్ధులలో ఇలాంటి బుద్ధుడు మనకి దొరకడం ఒక వరం అండి. అందుకని శంకర్రావు గారి సేవలు మాత్రం అపూర్వము, అనిర్వచనీయము. ఆయన రుణాన్ని కూడా మేము తీర్చుకోలేమండి. ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవడానికి శంకర్రావు గారే మెయిన్ కారణం. థ్యాంక్ యూ మేడం. ఒకసారి బుద్ధుడి శరణ ఘోష చెప్తాం. మేడం గారు ఏం చెప్తారు? ఓకే ఓకే చెప్తారు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. పైకి రండి. ఒకసారి అందరు లేచి నుంచుందాం. బుద్ధం శరణం గచ్ఛామి. అందరు చెప్పాలి, నేను చెప్పినా చెప్పండి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, మిత్రత్వం శరణం గచ్ఛామి, జై బోలో పితామహ పత్రిజీకి, బుద్ధ భగవానికి, పిరమిడ్ మాస్టర్స్కి, సమస్త ప్రకృతికి, పున్నమి చంద్రునికి, మనందరికీ కూడా ఒకసారి మనకి, అలాగే ఈ యొక్క మ్యూజియం తరపున ఎంతో చక్కగా సేవలు అందించారు వాళ్ళ టీం అందరికి కూడా పేరున. ఎందుకంటే ఇప్పుడు కూడా వాటర్ రావట్లేదంటే వాళ్ళు వచ్చి, రమేష్ గారు వచ్చి చక్కగా చూసి మనకి వాళ్ళ యొక్క సహకారం చాలా అద్భుతం అండి. అట్లాగే అమరావతి మాస్టర్స్, శివపార్తి గారి దంపతులు, ఇంకా మిగతా మాస్టర్స్ వారి యొక్క సహకారం అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారి ఎక్స్ప్రెషన్స్ విని మనం ముగించుకుందాం ఆ అనుభవం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్ఞానప్రసూన. నేను 2008లో ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఎన్నో ధ్యానానుభవాలు వస్తూ ఉంటాయి. నాకు గత జన్మలు కూడా తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఈ మేడం గారు, పద్మా మేడం గారు కొన్ని ఎక్స్పీరియన్స్ నేను అడిగితే అవి గత జన్మలు అని చెప్పారు. అలా నేను ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ మా ఇంట్లోనే స్టాండ్ పిరమిడ్ వేసి అందరికీ ధ్యానం చెప్తూ, ఈ ధ్యాన ప్రచారం మనం చేయటమే కాదు అందరికీ చెప్పాలి అంటే దానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనం నేను నా ఫోన్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి శ్రీరామచంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్లస్ శ్రీరామచంద్ర ఛానల్ అంటే దీంట్లో మెడిటేషన్ గురించి కూడా మేము దాంట్లో చెప్తున్నాం అనమాట.
చక్కగా మీరు కూడా ధ్యాన ప్రచారం సింపుల్గా చేయాలి అంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్ వాడుతున్నారు, లేదంటే రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్లోనే రకరకాల ఫన్నీ గేమ్స్ అని అవని ఇవని కాకుండా మెడిటేషన్కి సంబంధించినవి, మనం వెళ్ళిన క్లాసులకు సంబంధించినవి, బుక్స్లో ఉన్న మెసేజెస్ వాటిని రీల్స్ లాగా చేసి అందరికీ మనం షేర్ చేస్తూ ఉంటే చక్కటి ధ్యాన ప్రచారం జరుగుతుందండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఈ బుద్ధుడిని నేను డిసెంబరు 19వ తారీఖున మా ఇంటి దగ్గర సింగనగర్లో అన్నపూర్ణ మేడం గారు